రెండవ అధ్యాయము. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. కంసుడు యదుభోజ అంధక వంశాల రాజ్యములను, సూరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చానూరుడు, తృణావర్తుడు, ఆఘాసురుడు, ముష్టికుడు, ఆరిష్టుడు, ద్వివుధుడు, పూతన, కేసి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి, అంటే ప్రస్తుత బీహారు రాష్ట్రము, జరాసంధుడు రాజుగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశము పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంసునిచే పీడితులైన యదుభోజ అంధక వంశరాజులు కురు పాంచాల దేశాలను, కేకయ, శాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసల దేశాలను ఆశ్రయించారు. యదురాజ్యంతోనూ భోజ అంధక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో భారతవర్షమనే పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. దేవకీ వసుదేవుల 6 పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్లి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్థించారు. కానీ వారందరూ చివరకు అతనిని పూజించువారే అయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుడు ప్రధానాంశ అయిన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగజేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది. కంసుని దురాగతములచే భయభీతులైనట్టి